Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 10,000కు పైగా పోస్టులకు అయితే నోటిఫికేషన్కి అప్రూవల్ తెలిపింది. ఇక దీనికి ఢిల్లీ ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపితే నోటిఫికేషన్ రానుంది. ఏంటి అంటే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులకు గాను 10,000కు పైగా పోస్టులు ఉన్నాయి. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇక నెక్స్ట్ కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. మరి దీనికి అర్హులు ఎవరు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి తదితర వివరాలను మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. టోటల్ వేకెన్సీస్ 10,743. చాలా హ్యూజ్ అంటే చెప్పొచ్చు, చాలా పెద్ద భారీగా నోటిఫికేషన్ చెప్పవచ్చు దీన్ని. ఓకే, 10,000కు పైగా నోటిఫికేషన్ రానుంది. దీనికి క్వాలిఫికేషన్ స్పెసిఫిక్గా కొంతమంది మాత్రమే ఉంటుంది, అందరికి ఎలిజిబుల్ ఉండరు. కాకపోతే ఎవరైతే స్పెసిఫిక్ కోర్స్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అర్హులు. కాంపిటీషన్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఇది ఇండియా లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, ఇండియా లెవెల్ పోస్టులు అయితే. కానీ ఇది మీకు జాబ్ లొకేషన్ ఢిల్లీలో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వైజ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఫైర్ ఆపరేటర్, ఎమర్జెన్సీ రెస్క్యూ స్టాఫ్, అదేవిధంగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లీడింగ్ ఫైర్ మ్యాన్, ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో అత్యధికంగా చూసుకున్నట్లయితే 3,823 ఫైర్ ఆపరేటర్లు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ 3,546 ఎమర్జెన్సీ రెస్క్యూ స్టాఫ్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ సర్వీస్కి అయితే 1,153 అయితే ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మీకు ఫీల్డ్ బేస్ చేసుకుని అయితే ఉంటాయి. ఇందులో కేవలం కమ్యూనికేషన్, ఐటీ అండ్ లీగల్ అడ్మినిస్ట్రేషన్కు 590 పోస్టులు ఉన్నాయి. ఇవి ఆఫీస్ బేస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు దీనికి క్వాలిఫికేషన్స్ అనేవి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది. అందులో డీటెయిల్గా ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ లేదంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫైర్ ఆపరేటర్ డ్రైవర్కి మినిమం 12th అయితే ఉండాలి. ఇది గతంలో జరిగిన రిక్రూట్మెంట్ బేస్ చేసుకున్నటువంటి క్వాలిఫికేషన్. మరి ఈ ఇయర్ వచ్చే నోటిఫికేషన్లో మారొచ్చు, మారకపోవచ్చు, కానీ ఇది ఎక్స్పెక్టెడ్. అదేవిధంగా 10th డ్రైవర్స్ ఏదైతే పోస్టులు ఉంటాయో వాటికి 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి విత్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ స్టేషన్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే దీనికి మీరు డిపెండ్స్ ఆన్ మీ రోల్ మీద. ఫర్ సపోజ్ కొంత డిగ్రీ చేసి ఉంటారు, కానీ దీంతో పాటు ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో మీరు ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. అప్పుడు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. కేవలం డిగ్రీతో అయితే దీనికి ఎలిజిబుల్ ఉండదు. మీ డిగ్రీతో పాటు లేదా మీ గ్రాడ్యుయేషన్తో పాటు ఏదైనా ఈ ఫైర్ ఆఫీసర్ సంబంధించిన కోర్స్ సర్టిఫికేట్ చేసి అయితే ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ టెక్నికల్ స్టాఫ్ విషయానికి వస్తే మినిమం ఐటీఐ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా చేసి ఉండాలి. సో ఇక్కడ పోస్ట్ వైజ్గా మీకు అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ ఎవరైతే చేసి ఉంటారో వీళ్ళకి ఎంటీఎస్ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ సెక్టర్స్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ ఎలిజిబిలిటీ అని చెప్పవచ్చు. గతంలో జరిగిన నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని ఇది మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం మీకు 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే మీరు 18 ఇయర్స్ బిలో ఉండకూడదు, అదేవిధంగా 27 ఇయర్స్ ఎక్కువ ఉండకూడదు. ఈ మిడిల్లోనే మీరు ఉండాలి. యాజ్ ఆఫ్ January 1, 2026 ఇది. కాకపోతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్కి కానీ మీకు చేంజ్ అవుతుంది ఇక్కడ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎవరైతే 27 ఇయర్స్ పూర్తయిపోయి ఉంటారో వాళ్ళకు కేటగిరీ వైజ్గా 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్. ఇది కూడా గతంలో జరిగిన నోటిఫికేషన్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే జనరల్, అదేవిధంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 100 రూపీస్ ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 0, అంటే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుంది అంటే
ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది స్టేజ్ 1. ఈ రిటన్ ఎగ్జామ్‌లో మీకు జనరల్‌గా చూసుకున్నట్లయితే అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్, ఇంకా జనరల్ అవేర్‌నెస్, ఇక ఏమైనా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏమైనా కోర్ సబ్జెక్ట్ ఉండొచ్చు. ఓకే. అయితే దీనిని కండక్ట్ చేసేది డిఎస్ఎస్బి, ఢిల్లీ సబార్డినేట్ సెలక్షన్ సర్వీసెస్ బోర్డ్ అయితే కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్‌ని. ఇక ఎవరైతే రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ కంటే మీరు ఏదైతే పోస్ట్ వైజ్‌గా ఉన్నటువంటి ఫర్ సపోజ్ డ్రైవర్స్‌కి అయితే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మీకు మెడికల్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది ఫైనల్‌గా. అప్పుడు మీకు ఇంకా సెలక్షన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే కేవలం హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి ఈ 10,700కు పోస్టులకు అప్రూవల్ తెలిపింది. దీన్ని బేస్ చేసుకొని ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయవలసిందే. ఎందుకు అంటే నేను చెప్పింది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, రానుంది లేదా ఆమోదం తెలిపిందని విషయం చెప్పడానికే. ఇక నెక్స్ట్ మీరు ఏదైనా ఒక ట్రైనింగ్ అయితే ఉంటే బెస్ట్ మీరు. అంటే సెలక్షన్ డస్ నాట్ మీన్ ఇమ్మీడియేట్ పోస్టింగ్ మీకు. ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయిపోతే మీకు సెలక్షన్ రాదు. తర్వాత మీ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. ఆ ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఢిల్లీ ఫైర్ సర్వీస్. ఇందులో మీకు ఈ డిపార్ట్మెంట్‌లో అయితే మీకు ఉంటుంది. దానికి కూడా మీరు ముందే మీరు రెడీ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్స్ అనేది ఉంది. ఎవరైతే అగ్నివీర్స్ ఉంటారో, ఎక్స్ అగ్నివీర్స్ వాళ్ళకు 20% అంటే ఈ 10,000 పోస్ట్‌లో 20% వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మన తెలుగు స్టేట్ అభ్యర్థులు, తెలంగాణ అవ్వచ్చు, ఏపీ అభ్యర్థులు అవ్వచ్చు, దీన్ని కూడా అర్హులే. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించి మాత్రమే కాదు. కాకపోతే ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది. కాబట్టి మీరు ఎవరైతే తెలంగాణ, ఏపీ అభ్యర్థులో దీనికి ఎలిజిబుల్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకైతే మీరు ఏం చేస్తారంటే ఈలోపు గతంలో జరిగిన ఎగ్జామ్ ఒకసారి చూడండి. ఆ క్వెషన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, సిలబస్ ఏంటి, ఇక ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చూసిన తర్వాత మీరు దీనికి ఫర్దర్‌గా ప్రీ ప్లాన్డ్‌గా ఉంటే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ అయ్యే టైంకి మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాంలే, వస్తదో రాదో తెలీదు కదా అన్న ఒక డైలమాలో ఉండి, లేదంటే ఒక నెగెటివ్ థాట్స్‌లో అయితే ఉండకుండా మీరు ఫ్రీగా ముందుగానే మీరు రెడీగా ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఓవరాల్‌గా ఈ నోటిఫికేషన్ సంబంధించి లేదంటే ఈ ఎగ్జామ్ ప్రాసెస్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే, లేదా బుక్స్ లిస్ట్ ఏంటి, ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, ఇలా ఏ క్వెషన్ ఉన్నా సరే మీరు కామెంట్‌లో అడిగితే గనక నేను మీకు రెస్పాండ్ అవుతాను. థాంక్ యూ ఆల్.